Like what? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంత సడన్గా వీడియోస్ తీయడము మళ్ళీ వస్తే ఉంటాయి కదా క్వశ్చన్కి నేనైతే ఆన్సర్స్ ఇవ్వబోతాను. ఆల్రెడీ నాకు thumbnail చూసినారు అనుకుంటున్నాను. ఆల్రెడీ అర్థమైపోయింది. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియోకి అయితే 500 likes, 500 సబ్స్క్రైబ్ అయితే రావాలి, వస్తాయి కూడా. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ సడన్ ఆ విలేజ్ లాస్ట్ పార్ట్ కూడా పెట్టలేదు కదా, అది నేను కూడా ఫీల్ అయ్యాను, పెట్టుకోలేను. పెడదాం అని అనుకున్నాను, పెట్టలేదు. ఇంకా మళ్ళీ 10th ఎగ్జామ్స్, 10th FA1, FA2, SA1, SA2 అలాంటి ఎగ్జామ్స్, బోర్డ్స్ ఎగ్జామ్స్ వల్ల స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాము. సో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ స్టాప్ చేసేద్దామని అనుకున్నాను సడన్గా. ఇంకా మీకు చెప్దాం అనుకున్నాను, ఇంకేం చేస్తా అంటే స్టాప్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా. నేను ఇంకా అతుకుని కూర్చుంటాను, అందుకు నేను ఇంకేం చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే అప్పుడప్పుడు రేర్గా ఎడిటింగ్ వీడియోస్ పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళు నన్ను చూస్తుంటారు. సో అవే వీడియోస్ మళ్ళీ నేను పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి కంటిన్యూస్గా. మళ్ళీ మీకోసం మళ్ళీ కొత్త వీడియోస్, కొత్త కంటెంట్ తోటి వస్తాయి. ఇంకా అప్కమింగ్ వీడియో ఏంటో తెలుసా? అత్తమైన ప్రాంక్. అది అప్కమింగ్ వీడియోస్ ఫుల్ బాగానే ఉంటుంది, చూడాలి. ఇంకా అనుకున్నాను చేయాలి, చేసిన తర్వాత ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే పెడతాను. ఇంకా క్వశ్చన్ వచ్చేది, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు టెన్షన్ వచ్చిందా? ఎస్, లిటిల్ బిట్ వచ్చింది. ఎవరికి మాత్రం రాదు యూట్యూబ్ చేసే వాళ్ళకి. యాక్చువల్లీ యూట్యూబ్ నేను సడన్గా చేశాను అనుకోవడం కూడా చేయలేదు. మమ్మీ ఫస్ట్లో యూట్యూబ్ క్రియేట్ చేసినప్పుడు మమ్మీ పేరు మీద ఉండేది ఈ యూట్యూబ్. అయితే మమ్మీ చేస్తుంది అనుకుంది, నేను కూడా సపోర్ట్ ఇచ్చాను తనకి, చేయి మమ్మీ అని. తర్వాత ఏమన్నా తెలియదు, ఇంట్రెస్ట్ లేదు మమ్మీకి. సో నేను చేస్తా అన్నాను. అయితే నువ్వు చెయ్యను అని అన్నాను, మమ్మీ సపోర్ట్ ఇచ్చింది. సో ఇప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను. అండ్ ఇది నేను స్టార్టింగ్ నేను చేశాను నాకు ఫస్ట్లో అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. నెక్స్ట్, హూస్ యువర్ సపోర్టర్ అండ్ ద స్ట్రెంగ్త్? నా సపోర్టర్ ఆల్వేస్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్యామిలీ, మై పేరెంట్స్. వీళ్ళే నా సపోర్టర్స్. ఇంకెవరైనా సపోర్టర్స్ అంటే చెప్పుకుందాం ఎవరు ఒకరు, కానీ వీళ్ళైతే నా సపోర్టర్స్, సబ్స్క్రైబర్, ఫ్యామిలీ, మా పేరెంట్స్. ఇంకా నా స్ట్రెంత్ అంటే నా పేరెంట్స్. వీళ్ళే నాకు సపోర్ట్ ఇచ్చే, ఇన్స్పైర్, వాళ్ళ నుంచే నేను ఇన్స్పైర్ అయ్యి ఈ వీడియోస్ ఇవన్నీ తీస్తున్నాను. ఇంకా వాట్ ఈజ్ యువర్ future planning? What do you want to become? I don't want to reveal this. క్వశ్చన్స్ అన్న ఆన్సర్ ఇవ్వకుండా రివీల్ చేయమంటే ఎట్లా అని అంటారు. నేను ఫ్యూచర్ ప్లానింగ్ ఏమవుదాం అనుకునేది నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, సస్పెన్స్గా ఉంచుదాము. ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్ అంటే నేను చెప్తాను ఒకటైతే, తొందరగా జాబ్ అయితే తెచ్చుకోవాలి, కంట్రీస్ తిరగాలి, ట్రావెల్ చేయాలి. ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ట్రావెలింగ్ అయితే ఉంది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? యాక్ట్రెస్ వెళ్ళబోతాం. ఫేవరెట్ మూవీ అంటే మిర్చి, అఫ్కోర్స్ ప్రభాస్ మూవీస్. దాంట్లో నాకు మిర్చి అంటే ఇష్టం. యాక్ట్రెస్ అని అంటే రష్మిక మందన. ఒక 2 wordsలో చెప్పేద్దాం తన గురించి. తన హార్డ్ వర్క్ టువర్డ్స్ యాక్టింగ్ అయితే నాకు చాలా ఇష్టము. తనని నేను ఏం ఇన్స్పైర్ అయ్యానంటే, ఏం చేసిన పని నమ్మకంతో చేస్తే అది
ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని తన నుంచి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు చేస్తున్న మూవీస్ చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. నెక్స్ట్ డూ ద బ్లాగ్ ఇన్ స్కూల్. ఎట్లా చేయాలి నేను వ్లాగ్ స్కూల్లో చేయడం, చూద్దాం, చేద్దాం. నాకు కూడా చేయాలని ఉంది, ట్రై చేద్దాం చేయడానికి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీచర్స్ ఒప్పుకోవాలి కదా. హూస్ ద మోస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అండ్ డిస్క్రైబ్ అబౌట్ దెమ్. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ని నేను ఎవరిని రివీల్ చేద్దాం అనుకోవట్లేదు, బట్ మీకోసం అయితే రివీల్ చేస్తాను. క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నా స్కూల్ వాళ్ళని తీసుకుందాం ఎగ్జాంపుల్. కొంతమంది పేర్లు రివీల్ చేస్తాను, కొంతమంది నేమ్స్ అయితే రివీల్ చెయ్యాను. కొంతమంది నేమ్స్లో లిందా, నెక్స్ట్ చాలామంది ఉన్నారు, లిందా, భార్గవి, ఎక్సెట్రా ఎక్సెట్రా. చాలామంది క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అంతే. క్లోజెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు నిజంగా ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏం కాదులే చూసుకుందాము అని అంటే, ఇంకా వాళ్ళ ఫేవర్స్ అయిపోయినారు, నా ఫేవరెట్ పర్సన్స్ అయిపోయారు. ఇంకా నేను చాలా మిస్ అవుతున్నాను ఆఫ్టర్ 10th, చాలా మిస్ అవుతున్నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అయితే. నెక్స్ట్ యూట్యూబ్లో నీ కంటెంట్ వీడియోస్ ఏంటి? నా యూట్యూబ్ వీడియోలో ఎలాంటి కంటెంట్ వీడియోస్ అంటే లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఇంకా మోస్ట్లీ ఇంపార్టెంట్ డ్యాన్స్ కూడా ఉంటుంది. డ్యాన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్, ఇంకా నీ ఫేవరెట్ పర్సన్ ఎవరు అని. నా ఫేవరెట్ పర్సన్ అయితే మా మమ్మీ, మా పేరెంట్స్. అఫ్కోర్స్ మా పేరెంట్స్ ఒకరు చెప్తే మా మమ్మీ మా ఫేవరెట్ పర్సన్. అప్పుడప్పుడు నాకు కోపం వస్తుంది, మమ్మీకి నాకు పడదు, కానీ ప్రేమ కూడా కోపంలాగా చూపించచ్చు కదా. మేము అట్లా చూపిస్తాము, మాట్లాడతాము, గొడవ పడతాము, తిట్టుకుంటాము, అన్నీ చేసుకుంటాం. ఇంకా గురించి చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే, అప్కమింగ్ వీడియోలో చెప్పాను కదా, మా తమ్ముడి గురించి మీద ప్రాంక్ అయితే ఖచ్చితంగా చేస్తాను. అది కూడా తొందరలో వస్తుంది వీడియో. ఇంకా ఇప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి, షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి. అట్మోస్ట్ షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ వస్తాయి, లాంగ్ వీడియోస్ అయితే కొన్ని వస్తాయి. ఏంటి హాలిడేస్ ప్లాన్ అని అంటే May 3rd ఊరికి వెళ్తాము, అది ఒక ప్లాన్. నెక్స్ట్ డ్యాన్స్కి వెళ్తున్నా, క్లాసికల్ డ్యాన్స్కి. దాని గురించి నేను చిన్న మినీ బ్లాగ్ చేస్తాను. ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను. బాయ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే చేయడం మర్చిపోకండి, ఓకేనా? బాయ్.